రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ కాదు 42% సీట్లు అనేటువంటి మాట వెనకాల మతలబ్ ఏంటి? బీసీ ప్రజలారా, మనం అత్యంత అప్రమత్తంగా సీట్లు అనేది వాళ్ళు వేసే బిచ్చం, రిజర్వేషన్ హక్కు. హక్కు కావన్నా బిచ్చం కావన్నా మనం డిసైడ్ చేస్తాం. బిచ్చం ఎట్లుంటదంటే యాకుత్పురా, చంద్రాయణగుట్ట, లేకపోతే చార్మినార్ ఇట్లుంటది లెక్క. గెలువల దగ్గర ఇస్తారు ఇట్లా ఇచ్చినంటే 42% రిజర్వేషన్ బీసీలకు సాధ్యమా? పేపర్లలో కొద్దిగా వార్తలు మారిపోతున్నాయి. 42% రిజర్వేషన్ నుండి 42% సీట్ల వైపుకు పోతా ఉన్నాయి వార్తలు. సో మనకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చింది 42% రిజర్వేషన్. ఒకసారి ఆ మేనిఫెస్టో ఏదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకసారి పంపి. ఇక్కడ ఇదే పేజ్ నెంబర్ 15 మైనారిటీ డిక్లరేషన్. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో. రిజర్వేషన్స్ నాట్ సీట్స్. BC reservation will be increased based on caste census and BC commission report within 6 months of assuming power. 6 నెలలు పవర్లోకి వచ్చిన 6 నెలల లోపల బీసీ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటాము. తర్వాత బీసీ రిజర్వేషన్లు క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా పెంచుతాము 42%. ఇది ఫస్ట్. ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23 ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ ఎంతమందిని 23,973 మంది కొత్తగా బీసీ పొలిటికల్ లీడర్షిప్ను తీసుకొస్తామనేది ఈ వాగ్దానం. ఇక్కడ 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్, సీట్లు కాదు. బీసీలకు కావాల్సింది రిజర్వేషన్. ఇది ఒకసారి పోల్ పెట్టుకుందాం. బీసీ సోదరులారా, 42% సీట్లు కావన్నా రిజర్వేషన్ కావాలన్నా? ఎస్. రైట్. బీసీ ప్రజలారా, మనకు బిచ్చం వేసే 42 సీట్లు కావాలా? హక్కుగా రావాల్సిన 42% రిజర్వేషన్ కావాలా? 42% రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు పైన, 42% పార్టీల బిచ్చం సీట్లు కావాలనుకునే అది ఇక్కడ కింద. పార్టీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడు కంటే హక్కుగా రావాల్సిన 42% రిజర్వేషన్ రావాలి. సో ఇక్కడ ఇప్పుడు వచ్చిన పరిశాన్ ఏంటంటే, మనం ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్. ఎస్. ఇవాళ మన లెక్కలలో
సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో ఏది మన ఈ నిన్న చేసిన కులగణన లెక్కలలో 18% ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్లు ఉన్నారు. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 10.5 11% దాకా 10.5 11% ఉన్నారు అనుకో. ఈ రెండు కూడితే 29. 29లో 50 కావడానికి ఇంకెంత కావాలి? ఇంకో 21 కావాలి. అంతే. 21 బీసీ. మొన్నటిదాకా 23 ఉండే, అంతే. ఇప్పుడు 21కి వస్తుంది. ఎందుకంటే ఈ 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ 50% దాటితే ఇది చెల్లదని కొట్టేస్తుంది. ఇప్పుడు బీసీల ముంగట్టు ఉన్నది 21%. అంతే. 21%. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకున్న ఇప్పుడు భారత రాజ్యాంగం ద్వారా వీళ్ళకి హక్కులు సంక్రమించినాయి, వీళ్ళ జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందే. ఇక్కడ 21% ఉంది కదా, దీన్ని 42 ఎట్లా చేస్తారు? డబుల్ కావాలి. ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఈ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ అయినా, కులగణన అయినా, ఇంకోటైనా ఈ సుప్రీంకోర్టు కాడికి పోయి ఆగిపోతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెడితే అది సాధ్యం. మేము చేయము, బీసీలు అంటేనే మాకు కుదరదు, మాకు పడదని బీజేపీ క్లియర్గా చెప్తుంది. కులగణనే ఒప్పుకుంటలేదు బీజేపీ, వాళ్ళే ఒప్పుకుంటలేరు, మేము చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఏం చేసిరంటే 21% కాదు 42% రిజర్వేషన్ కాదు, మీకు సీట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ సీట్లు, ఈ బిచ్చం సీట్లు ఎవరికి కావాలి? దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి ఇవి తీసుకొని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తారట, దమ్ముంటే బీఆర్ఎస్ బీజేపీ మీరు కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మాకు బిచ్చం ఎందుకు? హక్కు బీసీలది, హక్కు. ఈ హక్కును వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. దానికి దీనికి తేడా చెప్తాం ఒక్క నిమిషం. అసలు యాక్చువల్గా 42% రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది, లేకపోతే 42% సీట్లు ఇస్తే ఏమవుతుంది, మనం దాని గురించి బేరీ చేసుకోవాలి. 42% రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? రిజర్వేషన్ వస్తే ఏం జరుగుతుంది? 42% సీట్లు ఇస్తే ఏం జరుగుతుంది చూడరు ఒకసారి. 42% రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 మంది సర్పంచులు ఉంటే అందులో 42 మంది సర్పంచులు బీసీలు అవుతారు. ఓన్లీ రిజర్వేషన్ లో బీసీలేగా, ఇంకోలు కానీ ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఇక ఎంపీటీసీలు కూడా కాదు. ఇది అయిన తర్వాత జనరల్ సీట్ లో పోటీ చేసి అది నెక్స్ట్ చెప్దాం. అది నెక్స్ట్ చెప్దాం. ఇవి బీసీ కోటాలో దక్కేటి. మళ్ళా జనరల్ కోటా ఉంటది కదా, జనరల్ కోటాలో మళ్ళీ 20-25% కూడా జనరల్ కోటాలో ఉన్నటువంటి మళ్ళా 20 నుంచి 30 మంది మళ్ళా బీసీలు అవుతారు. అంటే ఎంతమంది అవుతారు? దాదాపుగా 60-70 మంది. 70 మంది సర్పంచులు బీసీలు అవుతారు. ఇక ఎస్సీ ఎస్టీలు వాళ్ళు కూడా 30 మంది అవుతారు. ఈ ఎక్కడ స్థానం, వార్డు మెంబర్ స్థానం కూడా లేదు అక్కడ. కాబట్టి బీసీలకు ఈ రిజర్వేషన్ వస్తే వాళ్ళ రాజకీయం కథం. సీట్లు అన్నారు అనుకో, ఈ బీసీలకు 42 సీట్లు అనుకో, సీట్లు కూడా గాడికే పరిమితం అవుతుంది. ఇక సీట్లు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళు, ఇది బీసీలకు ఉన్నటువంటి బొచ్చ. ఈ బొచ్చలో వీళ్ళు దయాదాక్షిణ్యంతో 42 సీట్లు ఇస్తే తీసుకోవాలి. అయితే ఇంట్లో గెలవకపోవచ్చు చెప్తాను. అయితే దీంట్లో ఒకటే ఊర్లో కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చింది అనుకో, ఆడ ఓడిపోయే దగ్గర ఇస్తుంది. ఓడిపోయే దగ్గర వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు రెడ్డి ఆయన పెడతాడు, ఈడ గెలిచి ఆయన పెట్టుకుంటాడు, దగ్గర ఇస్తాడు. ఇది పరిస్థితిలో మోసమే. ఇది 42% సీట్లు ఇవ్వడం అనేది మోసం. మనం చూసినాం. ఏది కరెక్ట్గా ఎమ్మెల్యే ఎలక్షన్ ముంగడ కూడా బీసీలకు పెద్దపీట, ఇవన్నీ మనం ఎంపీ ఎలక్షన్లో బీసీలకు పెద్దపీట, ఇటువంటి డైలాగులు ఆ డైలాగులకు సంబంధించింది ఇది కూడా. కాబట్టి బీసీలకు కావాల్సింది సీట్లు కాదు, రిజర్వేషన్ కావాలి. రైట్. ఇక 100% మంది బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి. ఇచ్చిన హామీ అమలు చేయాలి, ఇంకా వేరేదేమొద్దు. మాకు పార్టీలు వేసే బిచ్చమే ఎక్కర్లేదు, రిజర్వేషన్ కావాలి. 160% ఉన్న బిడ్డలకు 42 అన్నారు, మేము 60 కూడా అంటలేము. ఇప్పుడు 42, తర్వాత 60 తీసుకుంటాం ఎట్లా. కానీ రిజర్వేషన్ కావాలి, పార్టీలు వేసే బిచ్చం మాకొద్దు.
రిజర్వేషన్ వస్తే 60% ఈజీగా అయితే ఉట్టిగానే గాలికి అయిపోతుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ దగ్గర రిజర్వేషన్ ఉంటారా, ఏ జనరల్ ఆటోమేటిక్గా పోటీ చేస్తారు, వాళ్ళు బీసీలు పోటీ చేస్తారు, బీటీలు పోటీ చేస్తారు, గెలుస్తారు, అంతే ఆటోమేటిక్గా 60% దాటుతుంది. అవును, ఇది లెక్క. అందుకోసమే బీసీ ప్రజలారా మనకు కావాల్సింది సీట్లు కాదు, రిజర్వేషన్. రిజర్వేషన్ అయితే ఎవడొచ్చినా ఇవ్వాల్సిందే 42%, అంతే. కాబట్టి రాజకీయ పార్టీలు మీరు ఆలోచించుకోండి, ఓట్లు మాయి మీ ఇష్టం. ఇక మాకు కావాల్సింది 42% రిజర్వేషన్ యాజ్ పర్ అవర్ మేనిఫెస్టో. ఎస్, కామారెడ్డి డిక్లరేషన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారం కావాల్సింది 42% రిజర్వేషన్ మాకు కావాలి. రిజర్వేషనే కావాలి, సీట్లు వద్దు. సీట్లు ఎట్లా గెలవాలో బీసీలకు తెలుసు, గెలుస్తారు, అది వేరు. కానీ రిజర్వేషన్ అనేది కావాలి. రిజర్వేషన్ అంటే ఇది రాజకీయ పార్టీలన్నిటికీ బీసీల తరఫున మేము జారీ చేస్తున్న అల్టిమేటం. ఎస్, మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ 42% రిజర్వేషన్కి అఖిలపక్షం ఢిల్లీకి పోవాలా, భారతీయ జనతా పార్టీ దానికి సారథ్యం వహించాలా, ఎందుకంటే అక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. సో బీసీలకు కావాల్సింది 42% రిజర్వేషన్, 42% బిచ్చపు ఓట్లు కాదు, బిచ్చపు సీట్లు కాదు. ఇప్పుడు ఇక్కడ సీట్లు ఇది ఉంటే రిజర్వేషన్ ఉందనుకో, ముగ్గురు బీసీ అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితిలో ఉండాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఒక ఊరుంది, ఒకటి మల్యాల మీదేగా, మల్యాల అనేటువంటి విలేజ్ లో నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఉంటే సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఇది బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిరనుకో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంకే పార్టీ అయినా సరే, ఇంకెవరైనా ఉంటే కూడా వీళ్ళందరూ కూడా బీసీ అభ్యర్థినే నిలబెట్టాలి, అవకాశమే లేదు, వేరే ఛాన్స్ లేదు. ఒకవేళ నువ్వు సీట్లకు పోయినావు అనుకో, ఒక్కొక్క ఈయన బీసీకి ఇచ్చిండు అనుకో, ఈయన రెడ్డిని పెడతాడు, ఇంకా ఈయన వెలమాయనని పెడతాడు, బీసీ ఆయన పని చేస్తారు. కాబట్టి బీసీ ప్రజాప్రతినిధి గారు 42% రిజర్వేషన్ మనకు కావాలి, దానికోసం కావాలి. లైక్ చేయండి.